మిగతా దేశాలంతా కూడా తమ చెప్పు చేతుల్లో ఉండాలని, పాలకులు అమెరికా సామ్రాజ్యవాదం చెప్పినట్టుగా వినాలని, తమ పెట్టినటువంటి ఆంక్షలన్నింటినీ కూడా అమలు చేయాలని, అమలు చేయనటువంటి దేశాల మీద దాడులు చేస్తాం, యుద్ధం చేస్తాం, అణిచివేస్తాం, హత్యలు చేస్తాం అనేటటువంటి ధోరణితో ప్రపంచ పోలీసులాగా అమెరికా సామ్రాజ్యవాదం కొనసాగుతుంది. ఇంతకుముందు పాలస్తీనా మీద ఇజ్రాయెల్కు సహకరించి పాలస్తీనా ప్రజల మీద గాజా ప్రాంతంలో మారణ హోమాన్ని సృష్టించింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేస్తూ ఇప్పటికే 1200 మంది చనిపోయారు. 170 మంది పసిపిల్లలు, పాఠశాలలో ఉండే పిల్లలు కూడా చనిపోయినటువంటి ఘటన జరుగుతుంది. ఇప్పటికే ఇరాన్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత దాడులు కొనసాగుతాయని చెప్పి భయపెడుతున్నారు. అలాగే ఇరాన్ తర్వాత క్యూబా మీద ఆ దాడి ఉంటుందని చెప్పి ప్రకటిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాలంతా కూడా మనకు అనుసరణలోనే ఉండాలని చెప్పి వెనుజులా మీద దాడి చేసి అక్కడ నుండి ఆయిల్ అంతా కూడా వ్యాపారం చేసుకునేటటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు. అట్లాగే ప్రపంచంలో తనకు వ్యతిరేకంగా చైనా కానీ ఇతర దేశాలంతా కూడా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో తన యొక్క పట్టు నిలబెట్టుకోవడానికి, తమ డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, సామ్రాజ్యవాద ధోరణి కొనసాగడానికి మిగతా దేశాల మీద కూడా ఇలాంటి పెత్తనాలు, ఆంక్షలు, దాడులు, యుద్ధ వ్యాపారాలు, ఇలాంటి అరాచకాలకంతా కూడా అమెరికా సామ్రాజ్యవాదం పాల్పడుతున్నది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అట్లాగే మన భారతదేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లుతుంది. ఆయన ఏమి చెబితే అది వినేటట్టుగా, ఆయన ఏ రకమైనటువంటి ఆంక్షలు ఉంటే ఆ ఆంక్షలంతగా అమలు చేసేటటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. టారిఫ్లు విధిస్తే దాన్ని ప్రతిఘటించకుండా అమలు చేస్తామని చెప్పింది. రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయకూడదు అని చెప్పి అంటే ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ 4 రోజులు మీరు కొనుగోలు చేయొచ్చు భారతదేశం అని చెప్పి అంటే సరే అంటుంది. ఈ దేశాన్ని భారత ప్రధాని పరిపాలిస్తున్నాడా, అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ పరిపాలిస్తున్నాడా అని చెప్పి అనిపిస్తుంది. ఆ రకంగా దేశ ప్రజానికానికి అవమానకరమైనటువంటి ఘటన ఇది. ట్రంప్ ఏమి చెబితే మోడీ అది వినేటటువంటి వాడికైతే ఈ దేశాన్ని పరిపాలించడానికి సరిపోయినటువంటి నాయకుడిగా ఆయన మిగలడు. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మారడం లేదు. ఆ రకంగా సామ్రాజ్యవాదానికి, అమెరికా సామ్రాజ్యవాదానికి అడుగులు వచ్చేటటువంటి పద్ధతి నుంచి కేంద్రం ఉపసంహరించుకోవాలా. అట్లాగే మన భారతదేశ యొక్క సార్వభౌమ అధికారాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతుల్లో నిలబడాల్సిన అవసరం ఉంది. ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధోన్మాదాన్ని, అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి దాడిని, యుద్ధాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పాలస్తీనాలో, గాజాలో ఇప్పటికీ అక్కడ మారణ హోమం జరుగుతూనే ఉంది. వాటిని నిలిపివేయాలని చెప్పి పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించేటటువంటి వైఖరి తీసుకోవాలా. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ ధోరణులకు, పెత్తనానికి వ్యతిరేకంగా భారతదేశం నిలబడ్డప్పుడే ఈ దేశంలో మనం ప్రజల్ని గౌరవంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవుతుంది. అలాంటి వైఖరిలో ప్రభుత్వం ఇప్పటికైనా మార్చుకొని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికాకు అడుగులకు మడుగులు వచ్చేటటువంటి విధానానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిలబడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకమైనటువంటి వైఖరి తీసుకోకపోతే మోడీ ప్రభుత్వం అమెరికాకు సానుకూలమైనటువంటి వైఖరి, సామ్రాజ్యవాదానికి సానుకూలమైనటువంటి వైఖరి తీసుకుంటే సామ్రాజ్యవాదానికి, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి మనం ప్రాణాలు త్యాగం చేసి దేశ స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి ఈ దేశ పోరాటాన్ని, స్వతంత్ర పోరాటాన్ని అవమానించినటువంటి పద్ధతి అవుతుంది. ఇప్పటికైనా ఆ రకమైనటువంటి విధానాలని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ ప్రజానీకమంతా కూడా యుద్ధాన్ని వ్యతిరేకించాలా. శాంతిని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధం వల్ల జరిగేటటువంటిది నష్టమే తప్ప, ప్రాణహానే తప్ప, ఆర్థిక సంక్షోభాలే తప్ప, సామాన్యమైన ప్రజల మీద భారాలు పెరగడమే తప్ప ఇంకొకటి ఉండదు. అందుకే వీటన్నిటిని వ్యతిరేకించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం.